టైంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉండవల్లిలో నివాసానికి వెళ్తారు వంశీ. థ్యాంక్ యూ కాంతి. ఇక ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్కు చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, రైతులు భారీ ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబుపై పూలవర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నారు ప్రజలు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. ముఖ్యమంత్రిగా తొలిసారి సెక్రటేరియట్లో బాధ్యతలు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఈరోజు సెక్రటేరియట్కి బయలుదేరనున్నారు. అయితే ఈ క్రమంలో రాజధాని ప్రాంత గ్రామాలన్నీ కూడా పండగ వాతావరణం నెలకొంది. ప్రతి గ్రామంలో కూడా ట్రాక్టర్ల కొద్ది వాహనాల్లో పూలను రోడ్డు అంతా వేయటం, అదేవిధంగా చంద్రబాబు ఎక్కడి నుంచి అయితే బయలుదేరాడో సచివాలయం వరకు చేరుకునేంతవరకు కూడా పెద్ద ఎత్తున పూలాభిషేకం చేసుకుంటూ దారి పొడుగునా తీసుకెళ్లే ప్రయత్నాలు ఉన్నారు. అయితే అన్ని గ్రామాల్లో కూడా, రాజధాని గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా పెద్ద పండుగ వాతావరణం చేరుకుంది. అయితే ఇక్కడున్న మహిళలతో మాట్లాడటానికి ప్రయత్నిద్దాం. అమ్మ, ఏంది చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు, పూలు గ్రామాల్లో ట్రాక్టర్లు పూలు తీసుకొచ్చారు, ఏంది అసలు ఏం చేస్తున్నారు? 5 సంవత్సరాలు అవుతుందండి మేము సరిగా పండగ చేసుకొని. 5 సంవత్సరాల నుంచి సంక్రాంతి లేదు, దీపావళి లేదు, ఒక దసరా లేదు, ఏ పండగ లేదు. ఇది ఒక మన 4వ తారీఖు వచ్చిన పండగ. ఇది బాబు గారు ప్రమాణ స్వీకారం చేశారు, అమరావతి రాజధానిని ప్రకటించారు. బాబు గారు ఈరోజు అమరావతిలో మొదటి సంతకం పెడతానికి ఛార్జ్ తీసుకోవడానికి వస్తున్నారు. నిజంగా ఈరోజు మాకు అమరావతి రైతులుగా మేము ఎంత సంతోషపడుతున్నామండి. ఎందుకంటే ఈ యొక్క 3 రాజధానుల ప్రకటన వచ్చిన తర్వాత మాకు సరిగ్గా నిద్ర లేదు, తిండి లేకుండా ఎలా అయిపోయాము. కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మాకు అన్ని పండుగల్లో కన్నా ఈరోజు ఇంకా చాలా పండుగ. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న ఒక్క మాటకి మనసులో పులకించిపోయి అక్కడ దాకా మేము వెళ్ళలేకపోయాం. అదే బాబు గారిని ఈరోజు మా కళతో మా వాకిల ముందు, మా ఇళ్ల ముందు చూస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకోసం ఇంత పెద్ద పండుగ ఈరోజు ఊరంతా తరలొచ్చి బాబు గారికి ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశాము. ఘన స్వాగతం పలకడానికి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి గ్రామంలో కూడా, రాజధాని ప్రాంత గ్రామాలు అందరూ కూడా పెద్ద ఎత్తున పూలతో ఆ స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా నిన్నటి వరకు ఆందోళన చేసిన ఏదైతే ధర్నా చౌకులు ఉన్నాయో, రాజధాని కోసం పోరాటం అటువంటి ధర్నా చౌకుల్లో ఇన్ని 5 సంవత్సరాలుగా లేని పూల వర్షం ఇప్పుడు ప్రస్తుతానికి పూలతో రంగరంగ వైభవాలుగా గ్రామాలన్నీ తీస్తుంది. ఏమంటారు? రంగరంగ వైభవంగా అంటే ఒక అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసి మేము ఉద్యమం చేస్తే ఇది ఒక ప్రాంతం, ఒక పార్టీ, ఒక ఎల్లో మీడియా, ఎల్లో ఇది అని చెప్పి ఆ రకంగా మమ్మల్ని ఒక అబాసపాలు చేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంత చేసిన ఇది ఏ మీడియా కాదు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందరం కలిసి సక్సెస్ఫుల్గా గ్రాండ్గా ఎంతో కష్టపడి ఓటింగ్కి ఎంతో కష్టపడ్డామండి. ఇల్లు తిరిగాము. ప్రతి గడప తొక్కి బాబు గారిని గెలిపించండి, రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు అన్నీ నాశనం అయిపోతున్నాయి బాబు గారు రాకపోతే అని ఆ పోరాటం చేశాం. మా పోరాటము బాబు గారు చేసిన 47 డిగ్రీల్లో కూడా తిరిగి ఈ జనాన్ని యొక్క మాల్బులేట్ చేసి ఇంత ఘన విజయం సాధించిన బాబు గారికి ఇంతకన్నా ఘన స్వాగతం పలకడం మా వల్ల కాదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఆర్థికంగా చితికిపోయాం. సరిగ్గా తిండి లేదు, పిల్లలు ఫీజు కట్టుకోవడానికి లేదు. ఎంతో మానసిక క్షోభ నుంచి ఈరోజు రిలీజ్ అయ్యాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా పెద్దగా చేద్దాం అనుకున్నాం కానీ టైం లేదు, అందువల్ల ఇంతవరకు చదివింది. అమ్మా, ఏంది ఇక్కడ చాలా మంది అసలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, పూలు తీస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇలా బాధ్యతలు తీసుకుంటున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చంద్రబాబు గారు గెలిచారని ఎంతో సంబరంగా ఇవాళ పూలు వలుచుకొని ఆయన వస్తున్నాడని ఎంతో పండగ చేసుకుంటున్నామండి. ఎన్నాళ్ళు బాధపడ్డాము, అసలు కానీ బాధపడి తినటానికి లేక ఎన్నో బాధలు పడ్డాం. ఇవాళ మా బాబు గారు తిరిగి ఎంతో సంతోషంగా ఉంది. అంత ఆనందంగా ఉందో. పూలు ఇవన్నీ జనం అందరు కలిసి కూర్చొని చక్కగా ఒలుసుకొని పోయటానికి వస్తున్నాడు. ఇంకొక గంటలో వస్తాడు, వచ్చి చక్కగా పూలు పోసి అంత చెప్పాలని అక్కడ పోయి చూద్దామన్నా పనిపోయారు, అసలు రానిలేకపోయారు. ఇది పరిస్థితి. గ్రామాల్లో చూసుకుంటే దాదాపు పెద్ద సంఖ్యలో ప్రతి గ్రామంలో కూడా, రాజధాని గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అసలుకి అన్ని గ్రామాలు, రాజధాని గ్రామాల్లో గడిచిన 5 ఏళ్లలో ఎటువంటి పండుగలు చేసుకోలేదు. అయితే చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకోవటమే మాకు పెద్ద పండుగగా భావిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ జీవన్తో రాజేష్, హెచ్ఎం టీవీ, అమరావతి.
కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్కి బాబు చేరుకోబోతున్నారు. మనం హెచ్ఎంటీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అమరావతి ప్రజలు, రైతులు చంద్రబాబుకు నీరాజనం పలుకుతూ ఉన్నారు, పూల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సెక్రటేరియట్లో బాధ్యతలు చేపట్టేందుకు బాబు భారీ కాన్వాయ్తో బయలుదేరారు. అడుగడుగునా ప్రజలు బాబుకు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. అమరావతి సెక్రటేరియట్కు చేరుకున్న మరికొద్ది సమయంలోనే బాబు చేరుకోబోతున్నారు. రోడ్లపైకి వచ్చి ప్రజలు అభివాదం తెలుపుతూ ఉన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు కదులుతున్నారు. కాసేపట్లోనే చంద్రబాబు ఏపీ సెక్రటేరియట్కు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇక బాధ్యతలు స్వీకరించిన తర్వాత 5 ఫైళ్లపై చంద్రబాబు సంతకం చేయనున్నారు. ఇక సాయంత్రం 4:41 మొదటి బ్లాక్లో బాధ్యతలు స్వీకరించేందుకు సమాయత్తమవుతున్నారు. మరి కాసేపట్లోనే సెక్రటేరియట్కు బాబు చేరుకోబోతున్నారు. సెక్రటేరియట్లో ఉద్యోగులు కూడా బాబుకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. దారి పొడవునా పూల జల్లు కురిపిస్తూ ఉన్నారు. చంద్రబాబుపై తమ అభిమాన నేత తిరిగి బాధ్యతలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ బాబు ముందుకు కదులుతున్న దృశ్యాలను మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. నార్మల్గా చంద్రబాబు ఇటువంటి హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటారు, కానీ ప్రజల నుంచి వినతులు ఎక్కువ వచ్చిన నేపథ్యంలో ఈసారి చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం, నిన్న ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా అట్టహాసంగా జరిగింది. దేశ అధినేతలు కూడా తరలి వచ్చారు. మొత్తంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు సెక్రటేరియట్లో బాధ్యతలు చేపట్టేందుకు తన ఇంటి నుండి బయలుదేరారు. ఇంటి నుంచి పూల వర్షాన్ని కురిపిస్తూ ప్రజలు సెక్రటేరియట్ వరకు దారి పొడవునా చంద్రబాబుకు తమ అభిమానాన్ని చాటుతూ ఉన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు వెళ్తున్న దృశ్యాలను చూస్తున్నాం. సాయంత్రం 4:41 సచివాలయంలో బాధ్యతలు స్వీకరించేందుకు బాబు ఉండవల్లి నివాసం నుండి బయలుదేరారు. కాసేపట్లోనే బాబు అక్కడకు చేరుకోబోతున్నారు. ఇక గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సెక్రటేరియట్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై బాబు 2వ సంతకం చేయనున్నారు. మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేస్తారు. ఇక అదేవిధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం 4,000 పెంచుతూ పెన్షన్ హామీకి సంబంధించి 3వ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం చేయనున్నారు. ఇక స్కిల్ సెన్సెస్ పై బాబు 5వ సంతకం చేయనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేయనున్నారు. దీంతో నిరుద్యోగులందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. సచివాలయం దగ్గర సీఎస్తో పాటు సచివాలయ సిబ్బంది కూడా బాబు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక 4:41 బాబు బాధ్యతలు చేపట్టేందుకు ఉండవల్లి నివాసం నుండి బయలుదేరారు. గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సచివాలయ సిబ్బంది అక్కడ భారీ ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక అమరావతి రైతుల అభిమానానికి బాబు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. దారి పొడవునా పూల జల్లు కురిపిస్తూ ఉన్నారు. చంద్రబాబుకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. నిన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. కొన్ని కిలోమీటర్ల మేర జన ప్రవాహం ఉంది. అక్కడికి చేరుకోలేకపోయిన వారందరూ కూడా ఈరోజు సెక్రటేరియట్కు బాబు వస్తున్న నేపథ్యంలో అక్కడకు భారీగా ప్రజలు తరలి వస్తున్నట్టు తెలుస్తోంది. వారందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు బయలుదేరుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇంటి నుంచి చంద్రబాబు బయలుదేరారు. సెక్రటేరియట్లో బాధ్యతలు చేపట్టేందుకు బాబు వెళ్తున్న దృశ్యాలను కూడా మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు. కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్కు చంద్రబాబు చేరుకుంటారు. అక్కడ మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. సీఎస్తో పాటు సచివాలయ సిబ్బంది, అధికారులు కూడా గేటు వద్దకు వచ్చి బాబుకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు. సాయంత్రం 4:41 సచివాలయంలోని మొదటి బ్లాక్లో బాబు బాధ్యతలు స్వీకరిస్తారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సిపై చేయనున్నారు. నిరుద్యోగులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ తొలి సంతకం మెగా డిఎస్సిపై చేసేందుకు బాబు సిద్ధంగా ఉన్నారు. ఇక పెన్షన్ 4,000కు పెంచుతూ 4వ సంతకం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై బాబు 5వ సంతకం చేస్తారు. కాసేపట్లోనే ఏపీ సెక్రటేరియట్కు చంద్రబాబు చేరుకోబోతున్నారు. కాన్వాయ్ కదులుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ప్రజలు పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు. చంద్రబాబుకు తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉన్నారు. తమ ప్రియతమ నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అక్కడి అమరావతి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఉద్యమం చేశారు. రాజధాని తరలింపు అంశానికి సంబంధించి వారిలో ఉన్న భావోద్వేగాలను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇక మెగా డిఎస్సిపై తొలి సంతకం, స్కిల్ డెవలప్మెంట్పై 2వ సంతకం చేయనున్నారు బాబు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 3వ సంతకం చేయనున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికలలో ఓట్ల వర్షాన్ని బాబుకు కురిపించిందనే చెప్పాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూటమి అభ్యర్థులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇక పేదవాడికి అన్నం పెట్టాలి అనే ఉద్దేశంతో
మొదలుపెట్టిన అన్నా క్యాంటీన్లను కూడా మరలా పునరుద్ధరించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఈరోజు బాబు సంతకం చేయబోతున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతూ దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రజలు పూల వర్షాన్ని కురిపిస్తున్నారు. ప్రజల పూల వర్షానికి వారు బాబుపై చూపించే అభిమానానికి తడిసి ముద్దవుతున్నారు. చంద్రబాబు మరి కాసేపట్లోనే సెక్రటేరియట్కు చేరుకోబోతున్నారు. ఇక సెక్రటేరియట్కు చేరుకున్న తర్వాత అక్కడ బాధ్యతలు స్వీకరించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 4:41 చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ తెలుగు జాతి గర్వించే యుద్ధమ తెలుగు గడ్డ పులకించే ధైర్యమ తెలుసుకుంది నీ విలువ సమాజం హెచ్ఎంటీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. చంద్రబాబు ప్రజలకు అభివాదం చేస్తూ సెక్రటేరియట్కు వెళ్తూ ఉన్నారు. గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉన్నారు అమరావతి రైతులు, ప్రజలు. నిన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ఈరోజు సెక్రటేరియట్లో బాధ్యతలు చేపట్టేందుకు సాయంత్రం 4:41 ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు. సెక్రటేరియట్కు బాబు కొద్దిసేపటి క్రితమే ఇంటి నుంచి బయలుదేరారు. ఇంటి నుంచి సెక్రటేరియట్ వరకు ప్రజలు బాబుకు నీరాజనం అర్పిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే పూల వర్షంలో చంద్రబాబు తడిసి ముద్దవుతూ ఉన్నారు. అమరావతి రైతుల ప్రేమాభిమానాలను బాబు ఆస్వాదిస్తూ ఉన్నారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు బాబు. 4వ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు సెక్రటేరియట్లో బాధ్యతలు స్వీకరించేందుకు కొద్దిసేపటి క్రితమే నివాసం నుండి బయలుదేరిన బాబుకు ప్రజలు అభివాదం చేస్తున్నారు. మరొక వైపు మనం చూస్తూ ఉన్నాం, సెక్రటేరియట్ గేటు వద్ద సీఎస్తో పాటు సచివాలయ సిబ్బంది, ఉన్నతాధికారులు కూడా బాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. రెడ్ కార్పెట్ పరిచి ఉంచారు. మరి కాసేపట్లోనే చంద్రబాబు అక్కడకు చేరుకునే అవకాశం ఉంది. ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు బయలుదేరుతూ ఉన్నారు. గ్రామాన ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి బాబుకు పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఆ ప్రేమాభిమానాల ముందు చంద్రబాబు తడిసి ముద్దవుతూ ఉన్నారు. ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేసేందుకు చంద్రబాబు సమాయత్తమవుతున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతి రోడ్లపై ఉన్న ఆ చెత్తను, ముళ్ల కంచెలను తొలగించడంతోనే బాబు పనిని మొదలు పెట్టినట్టుగా అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక అమరావతి రాజధాని అని ప్రకటించడంతో అక్కడి రైతుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. దారి పొడవునా చంద్రబాబుకు స్వాగత ఏర్పాట్లు చేశారు అమరావతి రైతులు. స్వచ్ఛందంగా తరలి వచ్చి బాబుపై పూల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. కాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్కు చేరుకోబోతున్నారు. ఇక ఈ వయసులో కూడా చంద్రబాబు మనం ఆ రోడ్ షోలలో చూశాము. ఎండను కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం, రాష్ట్రం కోసం తపన పడుతున్నాను అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోను పట్టుకొని అంతా తానై నడిపించారు. కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ఒకవైపు జనసేనాని పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ప్రచారాన్ని హోరెత్తించారు. దానికి తగ్గట్టుగానే ఫలితాలను కూడా ప్రజలు అందించారు. అంతటి బాధ్యతను తమపై ఉంచిన ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేయాలి అనే సంకల్పంతోనే ఇరువురు నేతలు ముందడుగు వేస్తున్నారు. ఇక కేబినెట్ కూర్పుకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ ఈరోజు సాయంత్రానికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపడుతున్న వేళ రాజధాని పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. ముఖ్యంగా అమరావతి రైతుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. సెక్రటేరియట్కు వస్తున్న చంద్రబాబుపై పూల వర్షం కురిపించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడి రైతులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో బాధ్యతలు తీసుకునే క్రమంలో రాజధాని ప్రాంత రైతులందరూ కూడా ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అయితే రాజధానిలో ఉన్న గ్రామాలన్నీ నిన్న మొన్నటి వరకు దీక్షలతో కొనసాగిన శిబిరాలన్నీ కూడా
పండగ వాతావరణం నెలకొంది. ప్రతి శిబిరంలో కూడా టన్నుల కొద్ది పూలను చంద్రబాబు నాయుడు వచ్చే కార్యక్రమంలో చంద్రబాబు ఖచ్చితంగా రోడ్డు అంతా మొత్తం పూల వర్షం కురిపించాలనే ఆలోచన పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు చేస్తున్నారు గ్రామస్తులు. అయితే కొంతమంది గ్రామస్తులు ఉన్న రాజధాని ప్రాంత గ్రామస్తులు వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సార్, ఏంది గ్రామాలన్నీ చూసుకుంటే రాజధాని ప్రాంతాల్లో పండగ వాతావరణం కనబడుతుంది. పెద్దలు చిన్నలు అందరూ కలిసి పూలాభిషేకాలు చేయాలని ట్రాక్టర్లు పూలు తీసుకెళ్తున్నారు. ఏంది మీరు ఇంత ఆనందంగా, ఏంది కారణం? మా ఆనందం ఏం లేదంటే మేము భూములు ఇచ్చి ఉన్నాము. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఇబ్బందులు పెట్టారు. ఇబ్బందుల్లో నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము చాలా సంతోషంగా బయటపడ్డాము. మా బాధల్లో నుంచి మేము బయటపడ్డాము. ఈ భూమి ఇచ్చిన నేరానికి పండే భూములు ఇచ్చాము. ఏంట్రా బాబు మన పరిస్థితి అనేది మాకేం అర్థం కాక అగమ్యగోచరంగా ఉండిపోయారు రైతులు. చాలా అన్యాయం జరిగింది మనకి. ఇక్కడ దాదాపుగా రోజు 100 లారీలు అరటికాయలు, 100 లారీలు మొక్కజొన్నలు, 100 లారీలు మినులు బయటకు వెళ్తూ ఉండి అటువంటి పంటలు పండే భూములు రాజధానికి మేము ఇక్కడ పెట్టమని రాజధాని భూములు ఇస్తాం రమ్మని మేము అడగలేదు. అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న అధికారులు వచ్చి మమ్మల్ని 1-4 సార్లు తిరిగి ఇక్కడ భూములు ఇవ్వండి, ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. 4.5 సంవత్సరాల క్రితం మరి ప్రభుత్వం మారటం కారణంగా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేస్తాడని ఊహించలేదు. ఏది రాజధాని లేకుండా చేస్తాడని. కానీ అతను 4.5 సంవత్సరాల పాటు, 5 ఏళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రంగా చేసి 34,000 ఎకరాల భూములు ఇచ్చిన 29,000 మంది రైతులు వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అయిపోయినాయి. రాత్రనక పగలనక పండగలు పబ్బాలు లేకుండా మొత్తం వాళ్ళు దారుణంగా వాళ్ళ జీవితాలని పోయినాయి. వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు లేదు, ఒక పండగ లేదు, ఒక మరి పిల్లల పెళ్లిళ్ళు చేసుకున్నది లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పోరాడి 4.5 సంవత్సరాలు పోరాడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, గెలవాలి, ముఖ్యమంత్రి కావాలి, అమరావతి రాజధానిగా నిర్మాణం జరగాలని కోరుకున్న ఏదైతే పోరాటం ఉందో, కళలు ఉన్నాయో అవన్నీ ఈరోజు ఆ ఆశలన్నీ, ఆ కోరికలన్నీ నెరవేరుతున్న రోజు. మొత్తం రాజధాని రైతుల జీవితాల్లో అత్యంత పండగ రోజుగా దాదాపుగా ఇదే అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టి గెలిచి రాజధానిలోకి మళ్ళీ అడుగుపెట్టి ఇదే సెక్రటరియట్లో, ఇదే వెలగపూడిలో ఆయన తొలి సంతకం పెట్టడానికి రావటం అనేది ఇది అన్నిటికంటే పెద్ద పండగగా ఈ అమరావతి పోరాటం చేసినటువంటి వాళ్ళందరూ కూడా అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు రావటం అనేది రాజధాని రైతులకి అత్యంత పెద్ద పండగగా మేమందరం కూడా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి హోదాలో రాజధాని ప్రాంతానికి తొలిసారిగా చంద్రబాబు రావటం అత్యంత పెద్ద పండుగగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా రాజధాని ప్రాంత రైతులందరి కష్టాలు కూడా ఈ రోజు నుంచి నెరవేరిపోతున్నాయి, కష్టాలన్నీ తీరిని అని నమ్ముతున్నాం. అందుకే ఈ పండుగ వాతావరణం ఉందనేసి రైతులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ జీవంతో రాజేష్, HMTV, అమరావతి. కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్కు చంద్రబాబు చేరుకోనున్నారు. సాయంత్రం 4:41 సచివాలయంలోని మొదటి బ్లాక్లో చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక బాధ్యతల స్వీకరణ అనంతరం మెగా డిఎస్సిపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్పై 2వ సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 3వ సంతకం, పెన్షన్ 4,000 రూపాయలకు పెంచుతూ 4వ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 5వ సంతకం చేయనున్నారు బాబు. కాసేపటి క్రితమే తన నివాసం నుండి చంద్రబాబు సెక్రటేరియట్కు బయలుదేరారు. ప్రజలు చంద్రబాబుకు స్వచ్ఛందంగా తరలి వచ్చి పూల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. తమ అభిమాన నేత ముఖ్యమంత్రి అయ్యాడు, తమ కష్టాలు తీరిపోయాయని చెప్పి ప్రజలు అభివాదం చేసేందుకు వచ్చారు. ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు సెక్రటేరియట్కు చేరుకున్నారు. ఆ విజువల్స్ను మనం చూస్తున్నాం. ఇక సెక్రటేరియట్ గేటు వద్ద సీఎస్తో పాటు ఉన్నతాధికారులు కూడా చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఎన్నడూ లేని విధంగా బాబు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఎన్నడూ లేని భావోద్వేగాల నడుమ ఈసారి చంద్రబాబు బాధ్యతలు స్వీకరించబోతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. నిన్న కూడా మనం ప్రమాణ స్వీకార మహోత్సవంలో చూసాం. ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు బాధ్యతలు స్వీకరించినప్పుడు అక్కడి ప్రజల నుంచి ఆ స్టేజ్ పై ఉన్న నాయకుల వరకు అందరూ కూడా ఒక భావోద్వేగంలో మునిగిపోయారు. కొంత ఉద్విగ్న వాతావరణం, భావోద్వేగ వాతావరణం అక్కడ కనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత పండగ వాతావరణంగా ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇక ఈరోజు చంద్రబాబు సెక్రటేరియట్లో బాధ్యతలు స్వీకరించేందుకు వస్తుండటంతో అమరావతి రైతులు బాబుకు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. పూల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. తమ అభిమానాన్ని చాటుకునేందుకు స్వచ్ఛందంగా రోడ్లపైకి తరలి వచ్చి చంద్రబాబుకు ఒక రకంగా చెప్పాలి అంటే బలాన్ని చేకూరుస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు వయసు రీత్యా ఆయన చేసిన పర్యటనలు కూడా మనం చూసాం. ఎండను లెక్క చేయకుండా ప్రచారాన్ని హోరెత్తించారు బాబు. ఒక మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల బలాన్ని కూడగట్టుకోగలిగారు. అవి ఓట్ల రూపంలో
ఎలా ఫలితాలు వచ్చాయనేది యావత్ ప్రపంచమంతా కూడా చూసింది. ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత విధంగా భారీ మెజార్టీని ఆ పార్టీ కైవసం చేసుకుంది. దాంతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బాబుకు చేదోడు వాదుడుగా నిలిచారు. ఇక ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్కు చంద్రబాబు చేరుకున్నట్లుగా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లోనే చంద్రబాబు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. 4 గంటల 41 నిమిషాలకు మొదటి బ్లాక్లో బాధ్యతల స్వీకరణ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 5 ఫైళ్లపై సంతకం చేయనున్నారు బాబు. ఇక మెగా డిఎస్సిపై తన తొలి సంతకం ఉంటుందని మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే ఈరోజు తొలి సంతకాన్ని మెగా డిఎస్సిపైనే చంద్రబాబు చేయనున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. దీనిపై నిరుద్యోగులంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక పెన్షన్ 4,000కు పెంచుతూ కూడా ఈరోజు సంతకం చేసే దిశగానే బాబు అడుగులు వేస్తున్నారు. ఇక పేదవాడికి అన్నం పెట్టాలి పట్టెడన్నం అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు సంబంధించి కూడా ఈరోజు చంద్రబాబు సంతకం చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇక గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూటమి ఒక ప్రచారాస్త్రం మలుచుకుంది. సో ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి కూడా బాబు సంతకం చేయబోతున్నారు. ఇక సెక్రటేరియట్ వద్ద మనం చూస్తున్నాం. సెక్రటేరియట్ మెయిన్ గేట్ వద్ద బాబుకు స్వాగతం పలికేందుకు సీఎస్ తో పాటు ఉన్నతాధికారులందరూ కూడా తరలి వచ్చారు. బాబుకు ఘన స్వాగతం పలుకుతున్నారు. పుష్పగుచ్చాలు ఇచ్చి బాబును సెక్రటేరియట్లోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే చంద్రబాబు సెక్రటేరియట్లోని మొదటి బ్లాక్లో బాధ్యతలు స్వీకరించనున్నట్టుగా తెలుస్తుంది. ఇక బాబు సెక్రటేరియట్కు చేరుకున్నారు. అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. సెక్రటేరియట్ సిబ్బంది అంతా అక్కడికి తరలి వచ్చారు. మొదటి గేటు వద్దకు తరలి వచ్చారు. బాబును తోడ్కొని వెళ్తున్నారు. రెడ్ కార్పెట్ మధ్య బాబు సెక్రటేరియట్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఉన్నతాధికారులందరూ కూడా తరలి వచ్చారు. ఆ దృశ్యాలను మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లోనే చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నట్టుగా తెలుస్తుంది. భారీగా ప్రజలు తరలి వచ్చారు. అదేవిధంగా అధికారులు కూడా అక్కడకు తరలి రావడంతో సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది. చంద్రబాబు సచివాలయంలోకి వెళ్ళబోతున్నారు. మరి కాసేపట్లోనే బాధ్యతలు స్వీకరించబోతున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు సెక్రటేరియట్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు బాబు. కాసేపట్లోనే మొదటి బ్లాక్లో బాధ్యతల స్వీకరణకు ముహూర్తం నిర్ణయించారు అర్చకులు. ఆ విధంగానే బాబు మరి కాసేపట్లో సెక్రటేరియట్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రచారంలో చెప్పిన విధంగా 5 హామీలపై ఈరోజు సంతకం చేయనున్నారు. మొదటి సంతకం మెగా డిఎస్సిపై చంద్రబాబు చేయనున్నట్టుగా తెలుస్తోంది.